మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఫేస్బుక్లో ఏఎఫ్సి మీడియా అనే ఒక గాడిద మీడియా ఉంది. దానిని నడిపేది కూడా ఎవరో కాదు, మన గంట కుప్పారావు గారు. ఈయన రోజుకు ఒక పోస్టు పెడుతుంటారు. ఆ పోస్టు చూస్తూ ఉంటే గనక ఈయన స్థాయి ఏంటి అంటే ఒక గాడిద ఆలోచన స్థాయి. నేనేదో ఆయన మీద ద్వేషంతో ఈ మాటలు అంటున్నాను అనుకుంటారేమో. ఆయన పెట్టిన కొన్ని పోస్టులు పరిశీలిద్దాం. ఈ ప్రపంచంలో ఎర్రిహూకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు హిందువులే. అలా తయారు చేశారు వందల సంవత్సరాలుగా. ఈ కామెంటు ఆయన పెట్టింది కాదండి, రమణ రామదండు అనేవారు పెట్టిన ఈ కామెంట్ని షేర్ చేస్తూ ఈ మాట ఈయన అన్నారు కాబట్టి సరిపోయింది. అదే ఇంకెవరైనా అనుంటే ఇప్పటికే పెద్ద కాంట్రవర్సీ అయ్యుండేది. అది ఆయన భావం. ఆయనది మట్టి బుర్ర అనడానికి ఆ కామెంటే కారణం. ఎందుకంటే అందులో అబద్ధం ఏముంది? ఈ ప్రపంచంలో అత్యంత ఎర్రిపప్పలు ఎవరు అంటే హిందువులే. మన తెలుగు నేల మీదే వేములవాడలో రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది. అందులో ఒక దర్గా ఉంది. ఆ దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు శివుడికి పూజ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఆ దర్గాలో దండాలెట్టుకుని అక్కడ ఉన్న సాయిబు గారికి రుణమో పణమో చెల్లించి వెడతారు. దీనిని గొప్పగా చూసారా, పరమత సహనానికి మన హిందువులే మారు పేరు అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఆ గుళ్ళోకి ఆ దర్గా ఎందుకు వచ్చింది? ఒక శివరాత్రి రోజున ఒక తొరక దరిద్రుడు ఆ గర్భాలయంలోకి వచ్చి శివలింగం మీద మూత్ర విసర్జన చేశాడు. అక్కడున్న భక్తులు దానిని తట్టుకోలేక అతనిని చితక బాధితే వాడు అక్కడే చచ్చాడు. ఆ విషయం తెలిసి అప్పటి సుల్తాను అక్కడికి వచ్చి ఆ వ్యక్తి ఎక్కడైతే చనిపోయాడో అక్కడే వాడి శవాన్ని పాతిపెట్టి ఓ సమాధి కట్టించి ఈ గుళ్ళోని శివుణ్ణి ఎవరైతే పూజిస్తారో వారు కంపల్సరీగా ఈ శవానికి మొక్కుకోవాలి అన్న కండిషన్ పెట్టాడు. బానిసలు కాబట్టి అప్పటి హిందువులు దానిని పాటించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు మారాయి, ప్రజలు మారారు. ఆ శవాన్ని మొక్కకపోతే కుంటు వెంటుకొని కూడా ఎవడో రాల్చేవాడు లేడు. అయినా ఎర్రి హోకలు కదండి, ఇప్పటికీ ఎర్రి హోకలు ఆ శవానికి దండాలు పెడుతున్నారు. ఇంతకీ ఆ శవం ఎవరిదండి? శివన్న మీద అల్పాచమనం చేసిన వెధవది. రాజన్నకు దండం పెట్టుకుని రాజన్న మీద ఉచ్చపోసిన వాడికి వెంటనే దండం పెట్టుకుంటున్నారు. ఎర్రిహోకలు ఎంత వెధవాయిత్వంతో ఉన్నారంటే ఇప్పుడు ఆ దర్గా నిర్వహణ కోసం తురకలు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే అంత ఇన్కమ్ వస్తుంది కాబట్టి. ఇటువంటి ఉదాహరణలు వేలల్లో ఉన్నాయి చెప్పుకోవాలంటే. అంతెందుకు, ఎవడికి పుట్టాడో కూడా తెలియదు. అటువంటి వాడు దేవుడు అంటే తరతరాలుగా వీడి వంశం పూజిస్తున్న దేవుణ్ణి కాదని ఆ రెండు చెక్కల మీద ఉన్న శవాన్ని మొక్కుతున్నాడు. కాబట్టి హిందూ అనేవాడు నిజంగానే ఎర్రి హోక. గంట కుప్పారావు గారు ఆ మాటలో ఏమాత్రం అబద్ధం లేదు. ఎవడో చెప్పాడని దేవుణ్ణి మార్చుకున్న ప్రతి ఒక్క హిందువు ఎర్రి హోకే. యూ డోంట్ వర్రీ ఫర్ దట్. ఈ గాడిద మీడియాకు వచ్చిన ఇంకో డౌట్, మీ మతంలో ఎదుటివాడు మీ దృష్టిలో నియమనిష్టలతో లేకపోయినా మీ మనోభావాలు దెబ్బతింటాయా? ఇది ప్రశ్న. గంట కుప్పారావు గారు మిమ్మల్ని గాడిద మీడియా అని అన్నది అందుకే. ఎదుటివాడి నియమనిష్టలతో నాకు సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ ఒక వ్యవస్థకు ఉన్న నియమాలను గౌరవించాలి. ఒకడు అయ్యప్ప మాల వేసుకోలేదు అని మేము ఎవడిని నిందించం. ఒకడు వినాయక పూజ చెయ్యలేదని మేము ఎవ్వరిని నిందించం. అది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. కానీ ఒకడు అయ్యప్ప మాల వేసుకుంటే దానికి సంబంధించిన నియమ నిబంధనలు పాటించాలి. మాల వేసుకున్న తర్వాత మందు తాగకూడదు, సిగరెట్టు కాల్చకూడదు. అది అతిక్రమిస్తే తప్పు, పబ్లిక్గా చేస్తే నేరం. అటువంటప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. అంతేందుకు, నేను మీ సిలువ దగ్గర రాకపోతే మీకే ఇబ్బంది లేదు, కానీ చెక్క ముక్కే కదా అని ఆ సిలువ మీద నేను అల్పాచమనం చేస్తే మీరు ఊరుకుంటారా చెప్పండి? ఈ పెద్ద మనిషి తన మోకాలులో ఉన్న మెదడుని గోక్కుంటూ ఇంకో ప్రశ్న వేశాడు. మాంసాహారం కొట్టులో ఓ వ్యక్తి పని చేస్తున్నాడు. అయ్యప్ప మాల ధరించాలంటే ఆ వృత్తిని మానేయమని అయ్యప్ప చెబుతారా?
ఈ పెద్ద మనిషి పుట్టుకతో కిరస్తానీ కాదు, పూర్వాశ్రమంలో ఇతడు హిందువే. కానీ ధర్మం అంటే ఏమిటో ఇతనికి ఈ రోజున తెలీదు, ఆ రోజున తెలీదు. ధర్మం అన్నది చాలా సూక్ష్మమైనది. అయ్యా గంటా కుప్పారావు గారు, మీకు చిన్న ప్రశ్న. మీరు ఎప్పుడైనా ధర్మవ్యాధుడు అన్న పేరు విన్నారా? మీరైతే విని ఉంటారు, కానీ ఈ గంటా కుప్పారావు గారు విని ఉండరు. విని ఉంటే ఇటువంటి ప్రశ్నే వెయ్యరు. ఆయన కోసం ఆ కథను క్లుప్తంగా చెబుతాను. మీరు మాత్రం మాకు తెలిసిన కథే మళ్ళీ ఎందుకు చెబుతున్నారు అని చిరాకు పడకండి. అయ్యా గంటా కుప్పారావు గారు, ఒక సాధువు గారు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి అడవి మార్గంలో వెడుతున్నాడు. అట్లా వెడుతుంటే ఆయన మీద ఒక కొంగ రెట్ట వేసింది. ఆయన కోపంతో ఆ కొంగ వైపు తీక్షణంగా చూశాడు. అంతే, అది అంటుకుని మలమల మాడి బూడిదై కింద పడిపోయింది. ఆయన చూపులకు అంత శక్తి ఉంది అని ఆయనకు అప్పుడే తెలిసి ఆశ్చర్యపోయాడు. ఆ మధ్యాహ్నానికి ఆయన ఆ ఊరు చేరుకున్నాడు. ఊళ్ళో ఒక ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నాడు. స్వామి వస్తున్నాను అని ఒక స్త్రీ వాయిస్ వినిపించింది. ఆ సమయంలో ఆ ఇల్లాలు తన భర్తకు ఆహారాన్ని వడ్డిస్తుంది. ఇంట్లోని వారు భోంచేస్తున్నప్పుడు ఆహారాన్ని భిక్షగా ఎవరికీ ఇవ్వకూడదు. కాబట్టి ఆమె వెంటనే ఆయనకు భిక్ష వేయడానికి బయటకు రాలేదు. ఆమె ఎంతకు బయటకు రాకపోవడంతో మళ్ళీ భవతి భిక్షాందేహి అన్నాడు. ఆమె ఇంకా రాలేదు. మూడోసారి కూడా అన్నాడు. అప్పుడు ఆమె బయటకు వచ్చింది. ఆమె అంత లేటు చేయడంతో ఆయనకు కోపం వచ్చి ఆ స్త్రీ వైపు తీక్షణంగా చూశాడు. అతని తీక్షణమైన చూపులను చూసి ఆమె అతనితో ఎలా అంది, స్వామి నేను కొంగను కాదు, మీరు అలా చూస్తే మాడి మసైపోవడానికి అని. ఈసారి ఆశ్చర్యపోవడం అతను వంతైంది. తనకేదో శక్తి ఉందని తనకి ఆ రోజే తెలిసింది, కానీ తనకి అటువంటి శక్తి ఉంది అని ఆ స్త్రీకి ఎలా తెలిసింది? అదే అడిగాడు. ఆమె ఏం చెప్పిందంటే, నీకు ఆ విషయం తెలియాలి అంటే పక్కన ఉన్న ఈ ఊరికి వెళ్ళు, అక్కడ ధర్మవ్యాధుడు అని ఒక ఆయన ఉంటాడు, ఆయనను అడుగు చెబుతాడు అని. కొట్టుకుంటూ ఆ ఊరెళ్ళి ఆ ధర్మవ్యాధుడు ఎక్కడ ఉన్నాడో ఎంక్వైరీ చేసుకుని ఆయన దగ్గరకు వెడతాడు. ఆ వ్యక్తి ఎవరంటే మన కుప్పారావు గారు చెప్పారు కదా, ఆ మాంసం కొట్టు యజమాని. ఈ స్వామి వెళ్ళేటప్పటికీ ఆయన మాంసం కొడుతూ ఉన్నాడు. ఈయనను చూడగానే స్వామి మీరు వస్తున్నారని తెలిసింది, ఆ పక్కన కూర్చోండి అన్నాడు. పక్క వాళ్ళు ఎవరి చేతో తెప్పించి పాలు ఇప్పించాడు ఆయన తాగడానికి. కాసేపటి తర్వాత తన దుకాణం మూసుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయనను పలకరించాడు. అప్పుడు ఆ సాధువు గారు ఆ వ్యక్తిని అడిగాడు, అయ్యా నాకు ఈ శక్తి ఉన్నదన్న విషయం ఆమెకు ఎలా తెలిసింది అని. అప్పుడు ఆ ధర్మవ్యాధుడు ఆయనతో ఏం చెప్పాడంటే, మీరు ఎవరింటికి వెళ్ళారో ఆ ఇల్లాలు మహాపతివ్రత. మీరు అక్కడికి వెళ్ళే సమయానికి ఆమె తన భర్తకు భోజనం వడ్డిస్తుంది. అందువలన ఆమె మీకు భిక్ష వేయడంలో ఆలస్యం జరిగింది. ఆమె మహాపతివ్రత అని చెప్పాను కదా, అందువల్ల మీరు అట్లా తీక్షణంగా చూడగానే ఆమెకు ఆ కొంగ విషయం దుర్గోచరమైనది అని ఆయన చెప్పాడు. ఆ సాధువు గారు మన గంటా కుప్పారావు గారు లాంటి వారే. ఆయనకు ఇంకొక డౌట్ వచ్చింది. ఆమె అంటే మహాపతివ్రత, అందువల్ల ఆమెకు లోగడ జరిగిన విషయం తెలిసింది, మరి అక్కడ జరిగిన విషయం మీకు ఎలా తెలిసింది అని అడిగాడు. మంచి ప్రశ్నే కదా. అప్పుడు ధర్మవ్యాధుడు ఆయనతో ఇలా చెప్పాడు, అయ్యా నేను ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని అతిక్రమించను, అందువలన నా వృత్తిరీత్యా ఏర్పడిన దోషాలు నాకు అంటవు, అంతేకాక అటువంటి దివ్యశక్తి కూడా నాకు గోచరమైనది అని చెప్పాడు. గంటా కుప్పారావు గారు ఈ కథ విన్నారు కదా. ఇప్పుడు చెప్పండి, మాంసం కొట్లో పనిచేసే వ్యక్తి మాల వేసుకోవచ్చా వేసుకోకూడదా? ఇంకో డౌటు, శ్మశాన వాటికలో పనిచేసే కాటికాపరి మాల వేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అయ్యా గంటా కుప్పారావు గారు, రామ్ చరణ్ గారి విషయంలోనే మేము పదే పదే చెబుతున్నాము, శవ దర్శనం కానీ శవ సంపర్కం కానీ జరిగితే తలస్నానం చెయ్యవలసి ఉంటుంది అని. మరి ఇప్పుడు ఆ కాటికాపరి మాల వేసుకోవచ్చా వేసుకోకూడదా చెప్పండి. ఇంకో మూర్ఖపు మాట, రామ్ చరణ్ గారిలో ఉన్న సోదరభావాన్ని
రాజ్యాంగ స్ఫూర్తిని, వ్యక్తిగత స్వేచ్ఛను మనోభావాల పేరుతో విఘాతం కలిగిస్తున్నారు. ఇక్కడ మనోభావాల ప్రసక్తే లేదు. ఆయన కొన్ని నియమాలు విధించుకున్నాడు, వాటిని ఆయనే అతిక్రమించాడు కాబట్టి అట్లా చేయకూడదు అని చెబుతున్నాం. మాల వేసుకోవడము అంటే ఆ మాల నియమాలను పాటిస్తాను అని ప్రమాణం చేయడమే. ఇంకో గాడిద మాట, 10 సార్లు మాల వయసున్న వాళ్ళు కూడా మతం ఎందుకు మారుతున్నారు అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ఆయన ఒకటి గుర్తుంచుకోవాలి, భక్తికి మతం మారడానికి సంబంధం లేదు. మతం మారడానికి మూల కారణం మూర్ఖత్వం మాత్రమే. ఆ విషయం ఆయన గ్రహించాలి. ఎంతమంది ప్రజలు మతం ఎందుకు మారుతున్నారు అన్న విషయం మీద మరొక వీడియో చేసి మీకు ట్యాగ్ చేస్తాను. ఉప్పారావు గారు ఈయన ఒక నగ్న సాధువు ఫోటో చూపించి హిందూ మతం అంటే మూర్ఖత్వం అన్నట్లుగా ఏదో మాట్లాడుతున్నాడు. అయ్యా గంటా కుప్పారావు గారు, ఎక్కడో పరలోకం ఉందని చంటి బిడ్డకు పాల కోసం కూడా డబ్బులు ఉంచుకోకుండా తన సంపాదనలో 10వ వంతు పనికి మాలిన ఒక వ్యక్తికి అప్పగిస్తున్నారు. అటువంటి వాళ్ళు, అటువంటి మూర్ఖులు ఈ ప్రపంచంలో మిలియన్లలో ఉన్నారు. ముందు వాళ్ళ గురించి మాట్లాడండి. హిందూ ధర్మం గురించి ఇసుమంత తెలియదు, కానీ హిందూ ధర్మాన్ని ప్రశ్నిస్తారు. అటువంటి వాళ్లకు అప్పుడప్పుడు తుపాకీ మందును ఇలాగే సంధించి ఒక మూలలో పేలిస్తే గనక రెండో వైపు నుంచి బయటకు వస్తుంది. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.